చెప్పండి. ఏపీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి, రసవత్తంగా ప్రచారాలు జరుగుతున్నాయి. అవునండి. నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటారు? జగన్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఆయన పేద ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయన అవుతాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ పెట్టిన కొన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందలేదు అంటారు, దాంతో వాస్తవం ఉంది అంటారా? అందరికంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకే పంచేది, అది అందరికి కాదు, అది ఉన్న వాళ్ళకి కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు, నేనుంటేనే ఏపీ డెవలప్ అవుద్ది, హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను అంటారు, దాంతో నిజం ఉందంటారా? రాజీవ్ గాంధీ గారు ఎప్పుడో చేశారు, ఏ రోజు చాలా రోజుల క్రితం ఆలే చేసిపోయారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదు. అంటే హైదరాబాద్ చంద్రబాబు నాయుడు డెవలప్ చేయలేదంట. చేసిండు, కొత్త చేసిండు, కానీ ఈ ఐటీ మాత్రం రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ చేసిపోయారు. చంద్రబాబు నాయుడు హయాంలో డెవలప్ కాలేదంటారా? కొంత డెవలప్ అయింది, అంతా కాదు. అంటే హైదరాబాద్ ఈరోజు ఇంత డెవలప్ అవడానికి నేనే కారణం అని ఆయన అంటున్నాడు. ఆయన చెప్పుకుంటా పోతుంటాడు. అన్ని విందామా? మీకు తెలియదా? మాకు తెలియదా? ఇప్పుడు తారక రామారావు కూడా అదే అంటుండు, నేనే చేసిన ఐటీ అంటుండు, ఫార్మాసిటీ నేనే అంటుండు, ఇది నేనే అంటుండు, అది అంటుండు, కాళేశ్వరం బొక్క పెట్టిండు. అర్థమైందా? అన్నీ నేనే చేసిన అంటుండు, కానీ బొక్క పడ్డది. ఎట్లా పడ్డది అది? కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా చేయలే కదా. నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఎప్పుడు ఆ రోజులు కట్టినా ఇంతవరకు చెక్కు చదవలేదు. ఈయన కట్టి ఇప్పుడు సంవత్సరం కాలేదు, అన్ని బొక్క అయిపోతున్నాయండి. మళ్ళీ దాన్ని సమర్థించుకుంటారు. ఎట్లా సమర్థించుకుంటారు అంటే, ఏదో చిన్న పొరపాటు జరిగిందండి, చిన్న పొరపాటు, దాన్ని అది పెద్ద సమస్య కాదు, అది దాన్ని సరి చేసుకోవచ్చు అని అంటారు. అవుతుందా అండి? ఇది నమ్మకమేనా? ఇది ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది కదా, కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? తక్కువ అండి. ఇదే ఇప్పుడు ఆమె ఇప్పుడే ఈ మధ్యలో వచ్చింది, మన జగన్ గారి చెల్లెలు షర్మిల గారు ప్రచారం చేశారు, తెలంగాణలో ఇక్కడ చేశారు, అక్కడ చేశారు, కొంత పర్వాలేదు, కానీ ఇప్పుడే అక్కడ ఊపు అందుకోదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక ఊపిలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సీఎం అయ్యిండు. అవునండి. అలాగే షర్మిల ఏమైనా ఛాన్స్ ఉందంటారా ఏపీలో? కావచ్చు, చెప్పలేము. ఫైనల్గా ఏపీలో ఎవరు సీఎం అనుకుంటారు సార్? జగన్ అంటున్నారు.